నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఇన్ఫ్యాక్ట్ భారతదేశము అలాగే చైనా ఇవన్నీ ఏంటంటే తమ ఎకానమీ దేని మీద ఆధారపడి ఉందంటే ముఖ్యంగా ఇంపోర్ట్ ఆఫ్ ఆయిల్స్. ఈ ఆయిల్ని మనము అటు మిడిల్ ఈస్ట్ కానీ లేకపోతే అమెరికా కానీ లేకపోతే రష్యా కానీ వీటి నుంచి దిగుమతి చేసుకుని మన యొక్క అవసరాలకి ఈ ఆర్థిక వ్యవస్థలో ఊతం ఇవ్వడం కోసమని ఇండస్ట్రీకి దీన్ని దాన్ని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ ట్రంప్ గారితో యుద్ధం మొదలుపెట్టిన తర్వాత అసలు మనకి ఆయిల్ మీద కంట్రోల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనకి మళ్ళీ $60 దిగువన వస్తుందనేది తెలియదు. ఏ రోజుకి ఆ రోజు అక్కడ సమస్య ఉత్పన్నం అవుతుంటే ఇక్కడ ఇది అవుతుంది. సో అందువల్ల ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఆల్టర్నేటివ్ యూజ్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్, దీన్ని ఏ విధంగా ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గించగలమో అలాగే మిగిలినవి ఏం చేయగలనే దాంట్లో ఒక మామూలుగా అఫ్కోర్స్ సౌరశక్తి, తర్వాత పవన శక్తి, తర్వాత మామూలుగా మిగిలినవన్నీ వస్తున్నాయి. సో ఇదివరకు కూడా మనం మామూలుగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూస్తే ఒకప్పుడులో ఈ గానుగ నూనె అని చెప్పి ఒక పెద్ద దీని మీద పెట్టుకుని వెళ్ళారు. బట్ అప్పట్లో కూడా వచ్చింది కూడా ఏంటంటే యూజ్ ఆఫ్ ఎథనాల్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్ బై మిక్సింగ్ దిస్ ఇన్ ది ఆయిల్ మనము కొంత సేవ్ చేయొచ్చు, అంటే ఇంపోర్ట్ బిల్ని నేను డాలర్స్ని సేవ్ చేయొచ్చు అనే దాని మీద ఇది చేశారు. సో దీని మీద చాలా మటుకు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. ఎథనాల్ బ్లెండ్ చేయడం వలన ఇంజిన్లు పాడైపోతున్నాయని ఇదని అదని అంత. తర్వాత ఈ ఎథనాల్ దానివలన షుగర్ ప్రొడక్షన్ డౌన్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ కూడాను షుగర్ ప్రైజెస్ పెరగడం వలన, అంటే షుగర్ ప్రైజెస్ పెరగడం వలన దీనికి డైరెక్ట్గా కాకపోయినా ఎలినో ప్రభావం అయితే ఒకటి ఉంది. ఇప్పుడు భారతదేశంలో చెరుకు పండించే విస్తీర్ణం తగ్గడంతో కొంత సమయం వరకు షుగర్ని ఇంపోర్ట్ చేయడం చేశారు. అసలు ఈ ఎథనాల్ వలన చేయడం వలన షుగర్ ప్రొడక్షన్ తగ్గిందా, దీని మీద ఒక చిన్న వివరణ ఇవ్వగలరా? అంటే ఒకటి నేను మొన్న డేటా అది కూడా చూచాను, చదివాను. ఈ సంవత్సరం చెరకు ఉత్పత్తి తగ్గింది, ఎథనాల్కు డైవర్షన్ తక్కువైంది. యాక్చువల్గా అంతకుముందు మొత్తం షుగర్ కేన్ ప్రొడక్షన్లో 12%, 11% దీనికి డైవర్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు 9%కు తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే ఎథనాల్ మొక్కజొన్న నుంచి వచ్చిన ఎథనాల్ని ఎక్కువ వాడుతూ ఉన్నారు. ఎందుకంటే అది కాస్త బెటర్ టు గ్రో, తక్కువ వాటర్ అవసరం, దానికి వాటర్ ఇంటెన్సివ్ కాదు, నీళ్ళు ఎక్కువగా కావాల్సినటువంటి పంట కాదు, కాబట్టి ఎక్కువ ప్రాంతాల్లో వేయచ్చు. కాబట్టి స్లోగా ఎథనాలు బేసు షుగర్ కేన్ నుంచి మొక్కజొన్నకు పారుతుంది. దానివలన ఇది చెరకు నుంచి వచ్చే ఎథనాల్ వాడటం తగ్గుతూ ఉన్నది. అది అంతకుముందు 12-11% ఉండే 9% దాకా వచ్చింది. కాబట్టి దీనికి వాడటం వలన షుగర్ కేన్ ప్రైసెస్ పెరిగి ఉండకపోవచ్చు. షుగర్ ప్రైసెస్ పెరగటానికి కారణం క్రాప్ తగ్గటం అనేది. సో మచ్ బ్రాడర్ ఇష్యూ ఏంది అంటే అసలు భారతదేశం లాంటి నీళ్లకు వాటర్ స్కేర్సిటీ ఉన్నటువంటి దేశంలో సబ్సిడీస్ ఇచ్చి షుగర్ కేను పెంచడం అనేది ఎంతవరకు సమంజసం? యాక్చువల్గా మనం ఏం చేస్తున్నాం, షుగర్ కేన్ ఎక్కువ పెంచుతున్నాం, పప్పు ధాన్యాలు, ఆయిల్ సీడ్స్ ఇవి దిగుమతి చేసుకుంటున్నాం. యాక్చువల్గా మనం ఎక్కువ పప్పు ధాన్యాలు, ఆయిల్ సీడ్స్ పెంచాలి, వాటి దిగుమతిని ఆపేయాలి. అవసరం వస్తే షుగర్ దిగుమతి చేసుకున్నా కానీ అభ్యంతరం లేదు, అది ఉండాలి. ఎందుకంటే అప్పుడు వాటర్ కూడా కన్సర్వ్ అవుతుంది. ఆ బ్రాడర్ విజన్ ఎందుకనో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మిస్ అవుతూ ఉన్నది. సో అది మచ్ బిగ్గర్ ప్రాబ్లం. బట్ ఈరోజు స్పెసిఫిక్గా షుగర్ ఇంపోర్ట్స్ మోర్ బికాస్ క్రాప్ ఫెయిల్ అయింది కాబట్టి, కానీ ఎథనాల్కు డైవర్షన్ కాదు. ఎందుకంటే ఎథనాల్కు డైవర్షన్ అయ్యేటటువంటి క్వాంటిటీ స్లోగా తగ్గుతూ ఉన్నది, ఇది పెరుగుతూ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న టైంలో 2004-05 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ పబ్లిక్, అప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉండేది, ఇప్పుడు వాటి కాలేజ్ నీతి ఆయోగ్, ఇప్పుడు వాళ్ళు పెద్ద స్కీమ్కు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. జట్రోపా, కానుగా ఎక్కువగా పండించండి, ఆ ఆయిల్స్ మనం బ్లెండ్ చేయొచ్చు అని. రియల్గా అది క్లిక్ అయ్యి ఉంటే నథింగ్ లైక్ దట్. ఎందుకంటే అవి
మోస్ట్ డ్రౌట్ రెసిస్టెంట్ ప్లాంట్స్, ఎటువంటి వాటర్ లేకుండా పెరిగేటటువంటి వాటి నూనె కనుకైతే చాలా బాగుండి ఉండేది. మరి ఇది ఎందుకు ఆగిపోయిందో, ఎక్కడ ఆగిపోయిందో, అంత పెద్ద పబ్లిసిటీ ఇచ్చి దాని మీద ఫోకస్ ఉన్నటువంటిది నాకు అర్థం కాలేదు. టెక్నికల్గా ఇష్యూ వచ్చిందా, అది ఎవడు పట్టించుకోలేదా, అదొకటి ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉన్నది. టెక్నికల్గా కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, హౌ టు యూస్ దట్. అటువంటి ఆయిల్స్ని యూస్ చేసుకోగలిగితే అప్పుడు మనకు మన దేశానికి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు షుగర్ కేన్ ఎప్పటికైనా కానీ చాలా వాటర్ ఇన్సెంటివ్, దానివల్ల అండర్గ్రౌండ్ వాటర్స్ బాగా దెబ్బతింటూ ఉన్నాయి. సో అది చేసే బదులు ఆ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవడం బెటర్ అనిపించేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దాన్ని కనుక నువ్వు బై ప్రోడక్ట్ని వాడుకున్నంత వరకు పర్వాలేదు, కానీ ఎథనాల్ కోసంగా షుగర్ కేన్ పండించడం మొదలు పెడితే అది మాత్రం డేంజరస్. చాలా చాలా వాటర్ స్కేసిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా మీరు చెప్పినట్టు మనం ఈ ఆల్టర్నేటివ్ యూజ్ ఆఫ్ దిస్ స్కేర్స్ రిసోర్సెస్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఐ థింక్ సోలార్ పవర్ మీద కూడా ఆధారపడవలసిన అవసరం చాలా ఉంది. ఐ థింక్ రైల్వేస్లో దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. మీరు చెప్పినట్టు ఈ ఎథనాల్ డైవర్షన్ వల్ల షుగర్ ప్రైజెస్ పెరుగుతున్నాయనేది చాలా తప్పు. మంచి విషయం చెప్పారు.